అమ్మా ఏంట్రా అమ్మా! పడిపోతాను, ఆగు ఆగు. ఏంట్రా ఏంటి ఇంత హ్యాపీగా ఉన్నావు? అమ్మ ఈరోజు మా కాలేజ్కి వచ్చిందమ్మా. మా క్లాసే. తన పేరు వల్లి. నీ ఫేస్ లో ఇంత హ్యాపీనెస్ నేను ఎప్పుడు చూడలేదు నాన్న. అదేమ్మా నాకు అర్థం కావట్లేదు. నాకు మ్యూజిక్ తప్ప వేరే ఏ విషయంలోనూ అంత హ్యాపీనెస్ రాదు. కానీ అమ్మాయిని తలుచుకున్నప్పుడు ఆ ఫీల్ వేరేలా ఉందమ్మా. ఈ ఏజ్ లో ఎఫెక్ట్ అంతే ఉంటుంది నాన్న, జాగ్రత్త. నా మంచి అమ్మనికి అన్ని తెలిసిపోతాయి. అమ్మా ఏంటి ఈరోజు మా కాలేజ్లో అంజలి అనే అమ్మాయి కూడా పరిచయం అయిందమ్మా. తనకు కూడా నీలాగే మ్యూజిక్ అంటే చాలా ఇష్టం. సింగర్ అవ్వాలని కోరుకుండేదంట. కానీ స్టేజ్ ఫియర్ వల్ల తను అసలు ముందుకెళ్ళలేకపోతుందంట. తను నాతో మాట్లాడుతున్నప్పుడల్లా నాకు నువ్వు చెప్పిన మాటలు అన్నీ గుర్తొచ్చాయమ్మా. అంటే ప్రతి ఒక్కరికి ఒక డ్రీమ్ ఉంటుంది. ఆ డ్రీమ్ కోసం ఎంతో కష్టపడాలి. కష్టపడితే సక్సెస్ అవుతాం. తను కూడా చాలా కష్టపడుతుంది. కానీ స్టేజ్ ఫియర్ వల్ల అంజలి ముందుకెళ్ళలేకపోతుంది అనిపిస్తుందమ్మా. నేను ప్రామిస్ చేశానమ్మా తనకి, ఎలాగైనా నేను చూసుకుంటానని. కరెక్టే చేశాను కదమ్మా? వెరీ గుడ్ నాన్న. మనకు చేతనైనంత వరకు మనం పక్క వాళ్ళకి ఎప్పుడూ హెల్ప్ చేయాలి. అవునమ్మా, నువ్వు చెప్పే మాటలు ఎప్పుడూ చాలా బాగుంటాయి.